హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కలిపి టమాటా చట్నీ అయితే తయారు చేస్తున్నాము. దానికోసం టమాటాలు కట్ చేసి పెట్టినాము. పచ్చిమిరపకాయలు ఇవైతే ఇట్లా వేస్తాము కట్ చేయకుండా. ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ కూడా వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే ధనియాలు వేస్తున్నాం. దాంట్లో కోసం ఆల్రెడీ నువ్వులు అయితే ఏంపేసి పెట్టినాము. నెక్స్ట్ దీంట్లో కొంచెము మెంతులు, వెల్లుల్లి కొన్ని డైరెక్ట్ అట్లనే వేస్తున్నాము. పచ్చిమిరపకాయలు, చింతపండు మంచిగా కడిగి వేస్తున్నాం. జీలకర్ర కొంచెం, ఇవైతే మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుతున్నాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై కావాలి. ఇవైతే ఫ్రై అయినట్టే, ఇంకా బయటకు అయితే తీసేద్దాం. ఓన్లీ పచ్చిమిరపకాయలు, ధనియాలు అవే తీయాలి బయటికి, ఆయిల్ అవసరం లేదు. మళ్ళీ ఇదే ఆయిల్లో టమాటాలు అయితే వేస్తాం. ఇప్పుడు దీంట్లో ఇప్పుడైతే కొంచెం పసుపు వేసినాం. టమాటా ముక్కలు, టమాటాలు వేసి అయితే మంచిగా కలిపిస్తున్నాం. ఇప్పుడుగా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకుందాం. ఇప్పుడు నువ్వులు, టమాటాలు అయితే ఉడుకుతున్నాయి. ఆలోపు ఇంకా నువ్వులు అయితే దంచేద్దాం. ఫస్ట్ నువ్వులు దంచుకున్నాక తర్వాత పచ్చిమిరపకాయలు అయితే దంచేస్తాం. నువ్వులు అయితే తొందరనే నలిగిపోతాయి. ఇట్లా కొంచెం పౌడర్ లాగా అయితే సరిపోద్ది. ఇంకా అక్కడ టమాటాలు మగ్గేలోపు ఇక్కడ ఇదైతే అయిపోద్ది తొందరగా. ఇంకా రోటి పచ్చడికి ఏంటంటే చల్లార్చిన అవసరం లేదు కాబట్టి తొందరనే చేసేసుకోవచ్చు. కానీ దంచడానికి టైం పడుతుంది. చల్లారేంతసేపట్లో ఇక్కడ దంచేసేయచ్చు. మిక్సీ కోసం చల్లారడానికి వెయిట్ చేయాలి కదా, ఇక్కడ ఇంకా చల్లారాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇట్లా కొంచెం పౌడర్ లాగా నల్లగొట్టుకున్నాక పచ్చిమిరపకాయలు వేసుకొని అయితే దంచేసుకుందాం. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేస్తున్నాం. ఇవి కూడా మంచిగా నలగాలి, అప్పుడే టేస్ట్ మంచిగా ఉంటుంది. లేకపోతే ఇంకా పచ్చిమిరపకాయలు మనం కర్రీలో వేస్తే ఎట్లుంటాయో అట్లా ఉంటాయి. పచ్చడి అంటే పచ్చడిలాగా ఉండాలి కదా, మొత్తం అన్నీ నలిగిపోయి మంచిగా. మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటే దంచేసుకున్నాం. అంత మిక్స్ అవ్వాలి కదా, అందుకోసం ఇట్లా మధ్య మధ్యలో అయితే కలుపుకోవాలి. మిక్సీలో కూడా మనం ఎట్లయినా అప్పుడప్పుడు ఆపేసి కలుపుతాం కదా, దీంట్లో కూడా అంతే. ఉప్పు వేసుకుందాం ఇప్పుడైతే టేస్ట్కి సరిపోయేంత.
వేసుకుంటే తొందరగా నలిగిపోతాయి, మంచిగా దంగిపోతాయి తొందరగా. మళ్ళీ టమాటాలు వేసిన తర్వాత ఒకసారి చూసుకొని టేస్ట్ సరిపోయిందా చూసుకొని మళ్ళీ ఇంకొంచెం అయితే వేసుకుందాం టమాటాల తర్వాత. పచ్చిమిరపకాయలు అయితే దంగిపోయినాయి. ఇప్పుడైతే కొత్తిమీర వేస్తున్నాం. కొత్తిమీర ఆకులు మంచిగా కడిగి వేసుకోవాలి, మట్టి మట్టి ఉంటాయి కదా. ఇవైతే పచ్చి వేస్తున్నాము కొత్తిమీర. ఇవి కూడా మంచిగా దంగిపోయిన తర్వాత టమాటాలు అయితే వేసుకుందాము. కొత్తిమీర ఆకు తొందరనే నలిగిపోద్ది కాబట్టి తొందరనే అవుతుంది. ఫస్ట్ పచ్చిమిరపకాయలే కొంచెం టైం పడుతుంది. టమాటాలు కూడా మగ్గిపోతాయి కాబట్టి తొందరనే అవుతుంది. టమాటాలు దంచుడు కూడా ఒక పచ్చిమిరపకాయలకే టైం పడుతుంది. మంచిగా దంగిపోవాలి, అవి ఉన్నాయా లేవా అన్నట్టు. ఇంకా ఇట్లా మధ్య మధ్యలో లోపలికి అనుకుంటూ బయటకు వచ్చింది. దాని చేసుకున్నాం. ఇదైతే అయినట్టే. ఇక టమాటాలు మగ్గిపోయిన తర్వాత టమాటాలు వేసుకొని దంచేసుకుందాం. టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే వేసుకొని ఇక దంచేసుకుందాం. దీంట్లో అయితే పచ్చి వెల్లుల్లి కూడా వేసి దంచుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రైలో కూడా వేసినాము కదా కొన్ని వెల్లుల్లి, పచ్చి కూడా వేసుకుంటున్నాము. ఇప్పుడైతే టమాటా ముక్కలు వేసేసుకుందాం. ఇక కొన్ని కొన్ని వేసుకొని దంచుకుందాం, అన్నీ పట్టవు కదా ఒకేసారి. ఫస్ట్ కొన్ని వేసి దంచేసినాము, ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని వేస్తున్నాం. నువ్వుల స్మెల్ ఎక్కువ వస్తుంది. నువ్వుల స్మెల్, ధనియాలు. ఇంక ఇప్పుడైతే ఇక అన్నీ వేసేస్తున్నాం. ఉప్పు అయితే చూసినాము కొంచెం తక్కువ ఉంది, వేస్తున్నాము. మీరు కూడా ఇప్పుడే ఒకసారి చూసుకొని తక్కువ ఉంటే వేసుకోవాలి, తరితేనే వేసుకుంటాము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే దంచుతున్నాం కాబట్టి మంచిగా మిక్స్ అయిపోద్ది.
అయితే బాగా పండి కాదు టమాటాలు, కొంచెం కచ్చివే వాడినాం దీంట్లో. దంచడం అయితే అయిపోయింది, ఇంకో గిన్నెలోకి ఎత్తేసుకోవడమే. ఇంకా దీనికైతే ఎక్స్ట్రా పోపు ఏం చేయట్లేదు, ఇట్లనే తినేస్తాం మేమైతే. మీరు కావాలంటే పోపు కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ టమాటాలు పచ్చిమిరపకాయలు వేపుతున్నప్పుడు నూనె ఎక్కువ వేసినాం కాబట్టి ఇంకా పోపు కోసం అయితే ఎక్స్ట్రా వేయట్లేదు, అసలు పోపు వేయట్లేదు. ఇంకా పోపు వేయాలనుకునే వాళ్ళు పచ్చిమిరపకాయలు అవి చేసేటప్పుడు కొంచెం తక్కువ ఆయిల్ వేసుకొని ఇంకా పోపులో వేసుకుంటే ఆయిల్ సరిపోద్ది, లేకపోతే ఎక్కువైపోద్ది. ఇంక ఇదైతే ఇంతే. ఇప్పుడైతే మన మెయిన్ ప్రాసెస్ టేస్టింగ్ దీంట్లోనే చేస్తున్నాము. బా సూపర్ ఉంది, కారం ఉప్పు అన్నీ మంచిగా సరిపోయినాయి, కారం కూడా ఏమి ఎక్కువ కాలేదు, మంచిగా ఉంది. మేమైతే టేస్ట్ చేసినాం, అయిపోయింది. సో చూసారు కదా ఎట్లుందో, మీరు కూడా ట్రై చేసి మాకైతే కామెంట్ చేసి చెప్పుర్రి. మేమైతే చేస్తున్నాం. ఇంకా మా టేస్టింగ్ అయితే అయిపోయింది, మేమైతే చెప్పేసినాం సూపర్గా ఉంది. మీరు కూడా టేస్ట్ చేసి ఎట్లుందో కామెంట్ చేసి చెప్పుర్రి. అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మేము వీడియోస్ పెట్టిన వెంబటే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, ఫస్ట్ చూసేయచ్చు మీరే. అట్లనే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేయండి. అంతే, ఇంకా వీడియో బాయ్ బాయ్.